హాయ్ ఫ్రెండ్స్, మా సంగీత సాహిత్య నైవేద్యం మరో ఎపిసోడ్కి స్వాగతం. ఇవాళ ఇంకొక స్పెషల్. ఈరోజు ఆదివారం ఉదయం మా ఇల్లు, నా ఇద్దరి స్నేహితులు చెరొక పక్క ఉన్నారు. వీళ్ళిద్దరితోటి, ఈ రాక్షసులు ఇద్దరితోటి 40 ఏళ్ల స్నేహం నాది. మేము ముగ్గురం క్లాస్మేట్స్ని. గమ్మత్ ఏంటంటే ఈమె పేరు శారద అంటే సరస్వతీదేవి, ఈమె పేరు భార్గవి అంటే లక్ష్మి. సో లక్ష్మీ సరస్వతుల మధ్య కూర్చునే భాగ్యం దేవుడిచ్చాడు నాకు. ఇరుక్కుపోయాం. ఇంతకీ అసలు సంగతి ఏంటంటే, శారదమ్మ అమెరికా వాస్తవ్యురాలు, షికాగోలో ఉంటుంది. తను గత 5-6 సంవత్సరాల నుంచి వీణ నేర్చుకుంటుంది. ఇప్పుడు ఆ వీణ ఇవాళ మొదటి రోజు రవీంద్ర భారతిలో పర్ఫార్మెన్స్. శారదమ్మ, వెల్కమ్ టు హైదరాబాద్. వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. మా మిత్రులు ఇద్దరు అండి, గురువి అనో భార్గవి. సరస్వతీదేవికి 2 కళ్ళు, ఒకటి సాహిత్యం, రెండోది సంగీతం. ఇద్దరు 2 కళ్ళుగా నా ముందు ప్రతిబింబిస్తున్నారు. ఇప్పుడు శారదతో నా పరిచయం మెడికల్ కాలేజ్కి ముందు నుంచే, మేము మెడికల్ ఎంట్రన్స్కి ప్రిపేర్ అయ్యేటప్పటి నుంచే తెలుసు నాకు శారద. కానీ శారద నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఎంత క్లోజ్ అంటే, మా పెళ్ళికి సాక్షి సంతకం చేసిన ముగ్గురులో శారద ఒకటి. తర్వాత మా అబ్బాయి పుట్టినప్పుడు కూడా మొట్టమొదటిసారి చేతుల్లోకి తీసుకుని వాడిని ఎత్తుకున్నది శారదే. అంత ఫ్రెండ్షిప్. అమెరికాలో ఎక్కడ, ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు నువ్వు? అమెరికాలో స్కైప్ ద్వారా ఇక్కడ విద్వాన్ మేడూరు శ్రీనివాస్ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. ఎంతకాలం నుంచి నేర్చుకుంటున్నాను? 4-5 సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాను ఆయన దగ్గర. అసలు నీ వీణ పిచ్చి ఎలా పట్టింది నీకు? చాలా సంవత్సరాల క్రితం, అంటే నేను 15 ఏళ్ళప్పుడు, ఇప్పుడు చిన్నప్పటి నుంచి అలా వింటూ పెరిగామండి. రేడియోలోను, టేప్ రికార్డర్లోను ఏమన్ గారి వీణ, చిట్టిబాబు గారి వీణ పెరుగుతూ ఉన్నప్పుడు విన్నాము. అలా దాని మీద చాలా మక్కువ ఉండేది. అసలు మొదలైంది ఏంటంటే, 10th క్లాస్లో నాకు బెస్ట్ అవుట్ గోయింగ్ స్కాలర్షిప్ వస్తే నాన్నగారు అడిగారు ఏం కావాలంటే, వీణ కావాలంటే తంజావూరు వీణ తెప్పించారు అప్పటి కాలంలో. అప్పటికి ఇంకా నేను వీణ ముట్టుకోవడం కూడా చేయలేదు. తర్వాత సాగి వెంకటేశ్వర గారి స్కూల్ ఉండేది, మ్యూజిక్ స్కూలు. అలా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అలా కనిపిస్తే వెళ్ళి అమ్మా నాన్నగారికి కూడా చెప్పకుండా సంతకం పెట్టేసి వచ్చాను. వచ్చి అది అప్పట్లో నెలకి 50 రూపాయలు. ఇంటికి వచ్చి అమ్మని వారం రోజులు బతిలాడాను, అమ్మ నాకు ఈ ఫీజు కట్టాలి అని. ఇంట్లో ఎవరికి అంత సంగీతం వినడమే కానీ సంగీతం పాడడం కానీ వాయించడం కానీ ఏమీ లేదు. కాకపోతే అక్కడ 2 సంవత్సరాలు అవిరామంగా చేశానండి, ఇంటర్మీడియట్ అయ్యేదాకా. మెడికల్ కాలేజీలో ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత వైద్య వృత్తిలోకి, సాధనలోకి వెళ్ళిపోయి వీణా సాధనని మరుగున పరిచేశాను. ఒక రకంగా అది నా తప్పే. 10 సంవత్సరాలు అలా దొల్లిపోయాయండి నా జీవితంలో. తర్వాత ఇలాగే విద్య, వివాహం, విదేశాలు, విమానం అన్నీ కలిపి నన్ను వీణ నుంచి దూరం చేశాయి చాలా కాలం. అన్నీ వీలే, విద్య, విదేశం, విమానం, వీణ. కానీ నా మనసులోంచి ఎప్పుడు వీణ వెళ్ళలేదండి. నేను తర్వాత కూడాను షికాగో వెళ్ళిపోయి సెటిల్ అయిపోయిన తర్వాత నా అప్పటి పాత వీణని నేను తెప్పించుకొని మళ్ళీ నాకు అక్కడ షికాగోలో చాలా ప్రసిద్ధురాలైన కళాప్రపూర్ణ శ్రీమతి రాజశ్రీ పరిటి గారి దగ్గర కొంత నేర్చుకున్నాను. ప్రస్తుతానికి శ్రీమాన్ మేడూరు శ్రీనివాస్ గారి దగ్గర నేర్చుకుంటున్నానండి. ఆయన ప్రోత్సాహంతో, ఆయన ప్రోద్బలంతో ఈరోజు కచేరీ చేయడానికని వచ్చాను ఇక్కడికి. నీకు నచ్చిన వైణికులు ఎవరు శారదా? చిన్నప్పటి నుంచి పెరిగింది, మన మనసులో ఇంకిపోయింది ఉన్నది చిట్టిబాబు గారు, ఏమని గారే. ఈ మధ్య కాలంలో బాగా ఎంజాయ్ చేస్తుంది ఆర్ఎస్ జయలక్ష్మి గారు. ఆవిడ వీణ నాకు చాలా ఇష్టము. కొత్తగానే ఇక్కడ రమణ బాలచందర్ అని చాలా కుర్రవాడు, అసలు ఎంత బాగా వాయిస్తారో ఆయన, గాయకుడు కూడా. అమ్మాయి బాగానే ఉంది. శాస్త్రీయ సంగీతం మనకి కొంచెం దూరం. అండ్ ఆఫ్ కోర్స్ నేను చదువుకున్న రోజుల్లో చిట్టిబాబు వెడ్డింగ్ బెల్సా అది ఒకటి ఉండేది, బ్యూటిఫుల్ మ్యూజిక్, అది అప్పుడు వింటుండేవాడిని. తర్వాత నాకు నచ్చిన 2 ఇన్స్ట్రుమెంట్స్ వీణ, సాక్సోఫోన్. ఈ 2 అద్భుతమైన ఇన్స్ట్రుమెంట్స్. బట్ వీణ పాటలు నన్ను గుండెల్లో అలా అలా రోజు దోచుకుంటుంటాయి. యాక్చువల్గా మేము ఇద్దరం కలిసి వీణ పాటలు కూడా ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నాం. సో నీకు నచ్చిన సినిమా వీణ పాటలు చెప్పు. నువ్వు నీ గుండెల్లో అన్నావు కాబట్టి ఒక మంచి పాట చెప్తాను. హృదయ వీణ తీగలు మీటి అని. సుందరంగ మరువగలేనోయ్ రావేళ
నా అంద చందములు దాచితి నీకై రావేళ. అదేనా శారదా? అదే అదే అందులోనే అందులో వీణ, అందులో యాక్చువల్గా హృదయ వీణ తీగలు మీటి అని వస్తుంది. నువ్వు అనగానే నాకు అది గుర్తొచ్చింది. నాకు నచ్చిన వీణ పాటలు చాలా చాలా ఉన్నాయి. దాంట్లో పాడవేల రాధిక ప్రణయ్ సుధా గీతి చాలా బాగుంటుంది. చాలా 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 ఇష్టం నాకు చాలా ఆ పాట. తర్వాత జమీందార్ గారి అమ్మాయిలో ఒక పాట ఉంది. మ్రోగింది వీణ పది పది హృదయాలలోనా. వీణలో వాయిస్తే ఇంకా బాగుంటాయి ఈ పాటలు అనిపించే పాటలు ఒక 2-3 ఉన్నాయి నాకు. ఒకటి తోటలో నారాజు. అలాగే ఇంకొక పాట ఉంటుంది, ఓ జాబిలి ఓ తారక అని. ఓ తారక నవ్వులీలా నన్నుగని అందాలు చింతడే చందమామ నీవని, అందాలు చింతడే చందమామ నీవని, ఓ జాబిలి ఓ ఆ తారక నవ్వునోయి మెనుగని. శాస్త్రీయ సంగీతంలో నీకు నచ్చిన గాయని గాయకులు ఎవరు శారదా? మొట్టమొదటిగా చెప్పాలి అంటే ఎంఎస్ అమ్మ. ఆవిడ నాకు దేవత అండి. ఎంఎస్ సుబ్బలక్ష్మి కూడా అట్లా ఎంఎస్ అమ్మ. ఎంఎస్ అమ్మ అందరూ అట్లాగే అంటారు ఆవిడని అమ్మ అనే. నా దేవుడి గుళ్ళో దేవుళ్ళతో పాటు ఉంటారండి ఆవిడ. ఆవిడ గురించి చెప్పాలన్నా కానీ నాకు కొంచెం ఎమోషనల్గా ఉంటుంది. అంత అలాంటి దేవత ఆవిడ. సంగీతం అనేది ఒక భాష అండి. అంటే మిగతా భాషల్లానే తెలుగు, తమిళ, హిందీలానే నా ఉద్దేశంలో సంగీతం అనేది ఒక భాష. ఆవిడ శాస్త్రీయ సంగీతంలో శృతి అంటాము, రాగం అంటాము, తాళం అంటాము, ఇవన్నీ చెప్తాము. ఆవిడ ఇంకొక మెట్టు ఎక్కించారు. సంగీతానికి 3వ డైమెన్షన్ ఇచ్చారు, 3rd డైమెన్షన్. అదేంటంటే భావాన్ని వ్యక్తపరచడం అనేది ఆవిడ చేసినట్టుగా ఎవరు చేయలేరేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ అందులో ఇమిడిపోయారు. పాట అనేది ఆవిడ శరీరంలో ఒక పార్ట్ అనమాట, అంతే. ఆ గుండెల్లోనూ, ఆ మెదడులోనూ, అన్నిట్లోనూ ఒక పార్ట్ ఆవిడ పాడేటప్పుడు. ముఖ్యంగా భక్తి రసంలో నాకు చాలా చాలా ఇష్టమైన పాట ఆవిడది, కురైవన్ రొమిల్లై అని తమిళ పాట. అందులో కన్నా అని పిలుస్తారనమాట. అది పాట అందులో వినాలి మీరు. ఒక మనకి అంటే విగ్రహారాధన చేయని నాలాంటి వాళ్ళకు కూడా భక్తిభావం వస్తుందన్నమాట. అలాంటిది కలిగిస్తుంది ఆవిడ.
ఆవిడ్ని యునైటెడ్ నేషన్స్కి పిలిచినప్పుడు మైత్రీం భజతే అని ఒక పాట, ఆ గొంతులోనే ఎంత శాంతి కనిపిస్తుంది, ఎంత శ్రేయోభిలాషి, ప్రపంచ శాంతిని ఎంత కోరుకుంటుంది అనేది తెలుస్తుంది. మైత్రీ భజత అఖిల జయత్రీ ఆత్మవదేవ పరానపి పశ్యత ఆత్మవదేవ పరానపి పశ్యత యుద్ధం త్యజత స్పర్ధాం త్యజత త్యజత పరేశ్వర క్రమమాక్రమణం. నాకు తెలుసు శారదా నీకు ఎంఎస్ అమ్మ అంటే ఎంత ఇష్టం. ఎందుకంటే మనం గుంటూరులో ఒకసారి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి కచేరీకి వెళ్ళాము. అప్పుడు నువ్వు అమాంతం ఆవిడ కాళ్ళ మీద పడిపోయావు, ఆవిడ వెనక్కి జరిగిపోయారు. నాకు బాగా గుర్తుంది అప్పుడు. ఆ కచేరీ కూడా నేను ఎప్పుడు మర్చిపోలేను. అసలు ఒక ఒక ఆరా లాంటిది ఉంటుందన్నమాట. ఆవిడ కచేరీ ప్రత్యక్షంగా వినడం అనేది వేరు, మనం ఆడియో టేప్స్లో కానీ వీడియోస్లో కానీ వినడం చూడటం వేరు అని నా అభిప్రాయం. ఆ కచేరీ ఒక్కసారైనా జీవితంలో ఎంఎస్ అమ్మ కచేరీ వినటం అనేది ఒక అదృష్టం. ఆవిడ పుట్టిన దేశంలో నేను పుట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. దేవుడికి నేను ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటాను ఆ విషయంలో. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాట ఎంత బాగుంటుందో, ఆ గొంతు, ఆ ఫేస్ కూడా నిర్మలత్వం, ఆ కళ్ళల్లో అసలు ఇందాక నువ్వు చెప్పినట్టు శాంతి, ఆ సిరీనిటీ భలే ఉంటుంది. నీకు గుర్తుందా, మనం ఒకసారి షికాగో నుంచి ములీన్ మార్నింగ్ 5ంటికి డ్రైవ్ చేస్తున్నాం. అప్పుడు పాట దాంట్లో భజగోవిందం పాట వచ్చింది. బ్యూటిఫుల్ మార్నింగ్. ఆ హైవే మీద ఏమి లేవు కార్లు, మా ఒక్క కారే, నేను, శారద, రమేష్. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. గుండెలు అలా గుచ్చుకుపోయింది. కొన్ని ఉంటాయి కదా మన పాటల ప్రయాణంలో, ఆ పర్టికులర్ టైమ్ ఆఫ్ మన లైఫ్లో ఆ వచ్చిన పాట, ఆ నచ్చిన పాట అలా దాక్కుపోద్ది ఆ సందర్భం. నాకు ఫర్ ఎగ్జాంపుల్, నేను చిన్నప్పుడు నాకు ఊహ తెలిసినప్పుడు, అప్పటికి ఇంకా పాటలంటే కూడా తెలియదు, మా మేనత్త మా సరోజిని అత్తయ్య పగలే వెన్నెల జగమే ఊయలా పాట పాడింది. పగలే వెన్నెల జగమే ఊయలా కదలే ఊహలకే కన్నులుంటే పగలే వెన్నెల జగమే ఊయలా. అది అలా ఉండిపోయింది నా మనసులో. నిన్న చదివింది ఇప్పుడు గుర్తుండదు. మా నాన్న నేను 5వ తరగతి 6వ తరగతి చదివేటప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పుడు ఒకరోజు వచ్చి పిచ్చి పిచ్చిగా ఎదవలా తిరుగుతున్నాం అని చెప్పి మను చరిత్ర బుక్ ఒకటి పెట్టి అట్టచని కాంచాన పద్యం చదవమన్నాడు. ఆ పద్యం ఇప్పటికీ గుర్తుంది నాకు, ఇంకే గుర్తులేదు. అటచని కాంచ భూమిచరుడు అంబర్ చుమ్మిచర సరజ్గరి పటల మోరు మోరులట దబాగ తరంగ మృదంగ నిజరస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి చాల చరత్కరేణుకర కంపిత సాలము సీత శైలమున్. ఎంఎస్ సుబ్బలక్ష్మిని గుర్తు చేసి ఈ సంగీత సాహిత్య నైవేద్యానికి ఇంకొక డైమెన్షన్ తీసుకొచ్చావు. సరే, ఇంతకు ఇప్పుడు సంగీత సాహిత్యం అని కూడా ఉంది కాబట్టి భార్గవి, సాహిత్యం కథ ఏంటాడు? శారదా, మీ ఇంట్లో చాలా పెద్ద లైబ్రరీ ఉండేది శారదా. మేము చదువుకునేటప్పుడు వచ్చి మీ లైబ్రరీలో చాలా పుస్తకాలు చదివేదాన్ని నేను. మీ నాన్నగారు నిజంగా మెచ్చుకోవచ్చు. ఎన్ని రకాలైనటువంటి జానర్స్లో ఉన్న పుస్తకాలు ఉండేవంటే, అసిమోవ్ సైన్స్ ఫిక్షన్ ఉండేది, తర్వాత హ్యావ్లాక్ ఎల్లీస్ అని ఆయనది సైకాలజీ ఆఫ్ సెక్స్ అని 7 వాల్యూమ్స్, పెద్ద పెద్ద వాల్యూమ్స్, అవన్నీ కూర్చొని చదివాను నేను. అసలు నీకు మరి ఆ లైబ్రరీ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా నీకు? సాహిత్యం గురించి నీ మీద ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఏంటి? సాహిత్యం చాలా చాలా ఉంది. నాన్నగారి గ్రంథాలయము, మా ఇంట్లో ఉన్న లైబ్రరీ. అప్పటి కాలంలో మాకు టెలివిజన్లు, ఫోన్లు, స్క్రీన్లు లేవండి. మా వేసవికాలం సెలవుల్లో ఏం చేసేవాడంటే, మాకు చాలా పెద్ద లైబ్రరీ ఉండేది, నాన్నగారు కలెక్ట్ చేసిందంతా. అవన్నీ రకరకాలుగా ఏ రకాలు, తెలుగు పుస్తకాలు ఏంటి, ఇంగ్లీష్ పుస్తకాలు ఏంటి, ఆథర్సు, సైన్స్ ఫిక్షను, ఇవన్నీ బయోగ్రఫీసు అని చెప్పి సపరేట్గా చేసి దాన్ని అంతా లిస్ట్ అవుట్ చేసుకొని, ఇంకా మరీ మాట్లాడితే మాకు చెక్క బీరువాలు ఉండేవి అనమాట అందులో పెట్టడానికి. నేను బాపు గారి ఫ్యాన్ని. నేనైతే బాపు గారి బొమ్మలన్నీ లీల జనార్దన ఉంటుంది కదా, అవన్నీ నేను ట్రేస్ అవుట్ చేసి అవన్నీ రాసుకోవడం, రోజులు గడిచిపోయాయి అలాగే. ఆ చిన్నప్పటి నుంచి కూడా యాక్చువల్గా మా అమ్మమ్మని చెప్పుకోవాలండి ఇక్కడ. నా పుస్తకాల పిచ్చి గురించి
అమ్మమ్మ దగ్గర పెరిగాను నేను 1వ తరగతిలో ఉన్నప్పుడు. పల్లెటూరు వసారాల్లో కూర్చునేది, అక్కడ వేప చెట్టు ఉండేదన్నమాట. ఆవిడ పాపం చదువుకోలేదు, రాజాజీ రామాయణం చదవాలని ఆవిడ కొద్దిగా కూడుకుంటూ, అప్పుడు మా బుక్ మార్క్ ఏంటంటే వేపాకుని బుక్ మార్క్ పెట్టుకొని చదివేవాళ్ళు. అమ్మమ్మని చూసి ఏంటి అమ్మమ్మకి చదవడం రావడం లేదు అని చెప్పి నేను చదివి వినిపించేదాన్ని. అదొక్క పుస్తకమే ఉండేది అక్కడ. సో ఏమీ తోచక దాన్నే మళ్ళీ రిపీటెడ్గా చదివేదాన్ని అనమాట. అలా ప్రయాణం అయింది. నేను 3వ తరగతి కల్లా చెప్పొద్దు అన్ని రకాల పుస్తకాలు చదివాను. ఎద్దనపూడి ఇలాంటి వాళ్ళ పుస్తకాలన్నీ చదివేశాను. తర్వాత 6, 7 తరగతుల్లో బట్ ఊహ వచ్చి అసలు పుస్తకం అంటే ఏంటి, పుస్తకాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని తెలిసేటప్పటికి నేను గుంటూరులో ఉన్నాను. అడవి బాపురాజు గారిని చదివాను, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని చదివాను, చలం గారిని చదివాను, విశ్వనాథ సత్యనారాయణని ప్రయత్నించాను చదవడానికి. అలా నాకు ఒక రచయిత గురించి చెప్పాలంటే చలం. మొట్టమొదటి చదివి ఇంక ఇది నేను చదవకూడదు అని అనుకున్నాను, నేను నిజంగా చెప్తున్నాను. తర్వాత మళ్ళా చదివిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్గా రాస్తున్నారు అని అనుకున్నాను. మళ్ళా చదివాను. ఇప్పటికి 3-4 సార్లు చదివాను. 4 సార్లు 4 రకాలైన ఫీలింగ్, 4 రకాలుగా అర్థం చేసుకున్నాను. అంటే నీ మానసిక పరిణితి పెరిగిన కొద్దీ పర్స్పెక్టివ్ మారిపోయింది. నీకు నచ్చిన 4 పుస్తకాలు చెప్పు. ఒకటి ముళ్ళపూడి గారు. ముళ్ళపూడి గారు బాపు గారికి నేను మళ్ళా వాళ్ళు నాకు దేవుడి గుడిలో ఉంటారండి. మనం ముళ్ళపూడి పుస్తకాలు చదువుకుంటూ విపరీతంగా నవ్వుకునేవాళ్ళం. అవును. విక్రమార్కుడు మార్కు సింహాసనం కథలు, తర్వాత దాంట్లో ఎద్రివ్యగ్జ రసమయ వ్రశ్చక్రాంతలో ఒక మాట ఉంటుంది. ఇది చెప్పాలి తప్పకుండా. మీరిద్దరూ మెడికల్ కాలేజీలో పనికిమాలిన పనులు చేసినట్టున్నారు. నేను ఒక్కడే మంచి పనులు చేశాను. హాయిగా సినిమాలు రోజుకు 4 సినిమాలు చూసేవాడిని. ఫ్రెండ్స్తో కలిపి శంకరులా చుట్టూ గ్రీన్ కొట్టేవాడిని. హ్యాపీగా బయోకెమిస్ట్రీ తప్పి ఇంకా ఎంజాయ్ చేశాను. మీరిద్దరు పనికిమాలిన పనులన్నీ చేశారు. అది కాదు కరివి, మనం పెద్ద అయ్యాకద్ది మనకి ఈ మెమరీ లాస్లో రిమోట్ ఉంటుందని అంటారు కదా. ఇప్పటికీ నన్ను కళ్ళు మూసుకొని మీ బెస్ట్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఏంటంటే మెడికల్ కాలేజే వస్తుంది నాకు. ఇవన్నీ అంత అనుభవించాం అనమాట. పుస్తకాలు కానీ, పాటలు కానీ, సంగీతం, సాహిత్యం. అదే మేము చివరిలో ఇది అంతా అయిపోయిన తర్వాత మాకు మిగిలేవి అవే మా బ్రెయిన్లో అని నేను అనుకుంటున్నాను. నీకు నాన్నగారు పద్యం మిగిలిపోయినట్టు నాకు కూడా మా అందరికి కూడా అలాగే మిగులుతాయి. అలా డీప్గా ఇన్వాల్వ్ అయిపోయాం అందులోను. ముళ్ళపూడి గారి 2 చెప్పాలంటే మేము ఆయన భాషను వాడేసుకునేవాళ్ళం అండి, చక్కగా వాడేసుకున్నాం. బుడుగుని అరే శశిమగుడు నేను నీ పెళ్ళాన్ని రక్షిస్తాలేరా అని అంటే రక్షించడం అని ఎప్పుడు అనేవాళ్ళం, నేను రక్షిస్తాలే అనేవాళ్ళం. సారీ మీ బొందలో అంటాడు ఆయన, మర్యాదపూర్వకంగా అనమాట. అది కూడా చాలాసార్లు వాడేసేవాళ్ళం. మీరా అంటే నేను మీరా అని కాదండి, సక్కుబాయి, ఇలాంటివన్నీ మాట్లాడుకునేవాళ్ళం. విక్రమార్కుడు మార్కు సింహాసనం మాత్రం నాకు బాగా హత్తుకుపోయేది. అదే ఎక్కువగా మనం చదివేవాళ్ళం. మేమందరం ఆదివారం కూర్చొని చదువుకునేవాళ్ళం అండి. ఒకళ్ళని చదివేవాళ్ళం, మిగతా వాళ్ళందరూ వినేవాళ్ళం. ఇంకా సరే స్నానాలు అన్నీ వదిలేయండి. పాప అమ్మ బాయిలర్లో చిప్స్ వేసి ఇంకా విసిగొచ్చి నాన్నగారు కూడా కూర్చునేవాళ్ళు. నాన్నగారు వదిలే జయ ఇప్పుడు ఏంటి స్నానం చేయకపోతే వాళ్ళు అన్నం పెట్టేసే అంటే అమ్మ అన్నం కలుపుకొచ్చి ముద్దలు పెట్టేసేది. మేము చక్కగా కూర్చొని చదివేవాళ్ళం. రమణ గారి గురించి మాట్లాడావు, మరి బాపు గారి గురించి చెప్పు. నీవు ఆయనకి వీరాభిమానివని నాకు తెలుసు. నిజంగా చెప్పొద్దు గురువి, బాపు గారి చలనచిత్రాల కంటే బాపు గారి రేఖాచిత్రాలే నాకు ఎక్కువ పరిచయం, ఎక్కువ ఇష్టం కూడా. అలా ఆయన బొమ్మ చూస్తుంటే అసలు ఇలా ఒక చిన్న స్ట్రోక్తో, ఒక చిన్న గీతతో అంత ఎలా చెప్పించగలరా? కళ్ళలో ఆయన కళ్ళు బొమ్మలే ఉంటాయండి. కళ్ళల్లో ఆయన ఎన్ని రకాల రసాలు, నవరసాలు ఎలా చూపించగలరు అనేది, ఆయన జడ బొమ్మలు ఉంటాయి ఎలా రసాలు చూపించగలరు అనేది. మరి బాపు గారి పాటల గురించి చెప్పు. 4 పాటలు మనం. నిదురించే తోటలోకి నాకు చాలా ఇష్టమైన పాట. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది. సాక్షిలో పాట కూడా అది పాడు, అది చందమామ నిజం చూడకు. ఎవరికి వారే ఈ లోకం, రారు ఎవ్వరు నీ కోసం. ఎవరికి వారే ఈ లోకం, రారు ఎవ్వరు నీ కోసం. ఎవరికి వారే ఈ లోకం, రారు ఎవ్వరు నీ కోసం.
నీకు నచ్చిన పాటలు, సినిమా పాటలు, సినిమాలు చూస్తావు. మనందరం ఇంగ్లాండ్లో కలిసి చూసేవాళ్ళం, వీడియో క్యాసెట్లు తెచ్చుకొని చూసేవాళ్ళం. అవును. అట్లా ఒక క్యాసెట్లో ఒక పాట మళ్ళీ మళ్ళీ చేసి చూసాం, గుర్తుంది? బాగా మళ్ళీ మళ్ళీ రివైండ్ చేసి. ఏంటిది? ప్యాసాలో పాట అండి అది. అదేంటంటే వహీదా రెహమాన్ అందాలు కూడా అలాగే ఉంటాయి. పాట గీతా దత్ గారి అసలు సుమధురమైన గాత్రం, ఆవిడంటే నాకు చాలా ఇష్టము. जाने क्या तूने कही, जाने क्या मैंने सुनी, बात कुछ बन ही गई, जाने क्या तूने कही, जाने क्या तूने कही, जाने क्या मैंने सुनी, बात कुछ बन ही गई, जाने क्या तूने कही, जाने क्या मैंने सुनी, बात कुछ बन ही गई, जाने क्या तूने कही. తలత్ మొహమ్మద్ అంటే నాకు చాలా ఇష్టం. నా స్నేహితురాలు భార్గవి కూడా చాలా ఇష్టము. అవును. అందులో బాగా నాకు ఇష్టమైంది జల్తే హై జిస్కే లియే. ఆ పాట ఫోన్ చేస్తూ పాడతాడు. అంతే, ఇద్దరు. ఇంకా నూతన్ పడుకుని ఏడుస్తూ అలా కళ్ళల్లో నీళ్లు కారిపోతుంటే వింటుంది, చాలా బాగుంటుంది. चलते हैं जिसके लिए तेरी आंखों के दिए, ढूंढ लाया हूँ वही गीत में तेरे लिए, जलते हैं जिसके लिए. అలాగే ఫిర్ వహీ శ్యామ్ అని బా అసలు ఫిర్ వహీ శ్యామ్ ఫిర్ వహీ గమ్ చాలా బాగుంది. फिर वही शाम वही गम वही तन्हाई है, ला 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 ला. दिल को समझाने तेरी याद चली आई है, फिर वही शाम वही गम वही तन्हाई है, दिल को समझाने तेरी याद चली आई है, फिर वही शाम. ఇంకొక పాట నాకు మహమ్మద్ రఫీది, అందరికీ ఇష్టమైన మహమ్మద్ రఫీ, నాకు బాగా ఇష్టమైంది అభి నా జావో చోడ్కర్. अभी ना जाओ छोड़ कर के दिल अभी भरा नहीं, अभी अभी तो आई हो बहार बन के छाई हो, हवा जरा महक तो ले, नजर जरा बहक तो ले, ये शाम ढल तो ले जरा. తెలుగులో ఒక రెండు పాటలు చెప్పి ఆపేస్తాను. అంటే ఇంకా వస్తూ ఉంటాయి ఇలాగే మాట్లాడుతూ ఉంటే. పులకించని మది పులకించే అనేది లిరిక్ కానీ పాట కానీ చాలా మధురంగా ఉంటుంది. ఆ పాట నాకు చాలా ఇష్టం. మ్యూజిక్ డైరెక్షన్ పెళ్లి కానుక సినిమాలో జిక్కి పాడుతుంది. దాంట్లో గమ్మత్ ఏంటంటే హీరోని జోల పాడుతుంటది. సో ముందు పులకించని మది పులకించని అంతా ప్రేమగా ముందు గానం, అంటే గానానికి ప్రేమకి రెండుకి కామన్ అనమాట. ఆయన మెలుకున్నంతసేపు ఇదంతా గానం గురించి అని చెప్తుంది, ఆయన కళ్ళు మూసుకోగానే ప్రేమ అంటది. పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, అనిపించని ఆశలనించు, మనసుని మరపించు, గానం మనసుని మరపించు. రాగమందను రాగములికి రక్తిన సగును గానం, రేపు రేపను తీపి కలలకు రూపమిచ్చును గానం, చెదరిపోయే భావములను చేర్చి గూర్చును గానం, జీవమొసగును గానం, మది చింత బాపును గానం, పులకించని మది
పాట వెన్నెలలోని వికాసమే. దాని గురించి చెప్పాలంటే నా నా పెద్ద కొడుకు చైతన్య, వాడు చిన్నప్పుడు బాగా కాళ్ళకి వచ్చి ఏడ్చేవాడు. వాడికి ఆ పాట పెడితే పడుకునేవాడు. అలా అంత అంటే సిసురువెత్తి పసురువెత్తి, నేను పాడలేదు. సిసురువెత్తి పసురువెత్తి అంటారు చూసారా, అది కరెక్ట్ అనమాట ఆ పాట విషయంలో. అది పాట రాసింది శ్రీశ్రీ, మ్యూజిక్ డైరెక్షన్ రాజేశ్వరరావుది. చాలా బాగా ట్యూన్ చేశారు రాజేశ్వరరావు గారు. సుశీల గారు కూడా చాలా బాగా పాడారు. ఈయనకి చాలా ఇష్టమైన పాట. నా టాప్ 10 సాంగ్స్ ఎడుతుంది. ఎందుకంటే పిక్చరైజేషన్ కూడా ఒక హీరోని జోల పాట పాడి ఎంత ఆత్మీయంగా, ఎంత ప్రేమగా, ఎంత నర్మగర్భంగా ఆ పాట. టెర్రస్ మీద బ్యూటిఫుల్. ఇది నాగేశ్వరరావు గారి కళ్ళు కనపడవు, ఆయన అలా పెట్టి పక్క మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి చాలా ప్రేమ కదా పిక్చరైజేషన్. అంటే ఆ హీరోయిన్లో అక్కడ ఒక అమ్మ కనపడుతుంది, ఆ లాలిత్యం, అది చాలా బాగుంటుంది ఆ పాట. వెన్నెలలోని వికాసమే వెలిగించెదని కనులా, వెన్నెలలోని వికాసమే వెలిగించెదని కనులా, వేదన మరచి ప్రశాంతిగా నిదురించుము ఈరే, నిదురించుము ఈరే. శారదా, మీ అబ్బాయిలిద్దరికి కృష్ణ చైతన్య, శశాంక అని పెట్టావు కదా పేర్లు. వాటికి వెనక అన్న చిన్న కథ ఏమన్నా ఉందా? పేర్లు ఎందుకు నచ్చాయి అంటే వడ్డెర చండీదాస్ గారి ద్వారా నచ్చాయి. ఆయన రాసిన హిమజ్వాల నావల్ నాకు చాలా ఇష్టం అండి. ఆ పుస్తకం చదివి అర్థం చేసుకోవడానికి నేను 3 సార్లు చదివానండి. అమ్మాయి పుడితే గీతాదేవి పెట్టేదానివా? మా నాన్న ఏ పుస్తకం చదివి నాకు గురువారెడ్డి పెట్టాడు. జీవితం అనే పుస్తకం చదివాడు గురు. సంగీతంలో సాహిత్యం నచ్చింది ఏమన్నా నీకు? శ్రీశ్రీ గారి రచన నిన్ను నిన్నుగా ప్రేమించుటకై. నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నిల్చుటకు నేను నానని నిండుగా పలికే తోడుకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. చాలా మంది అది మనసు పాట కదా, ఆత్రేయ రాశాడని పొరపాటు పడతారు. శ్రీశ్రీ రాశారు. అట్లా నన్ను నన్నుగా చూసి నన్ను నన్నుగా ఇష్టపడి నాకు ఒక తోడు అంటూ నా స్నేహితులు ఉన్నారండి. నేను దానికి చాలా కృతజ్ఞురాలని. దేవుడు నాకు చాలా 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 అదృష్టాలు ఇచ్చారండి, అందులో స్నేహితులు ఒకళ్ళు. అది ఇంకా మీ చాలా ఆయన ఇష్టం. పేరు చెప్తాం అనుకున్నా. స్నేహితుడు ఆయన, ఇది కట్టు. వాళ్ళ ఆయన కూడా స్నేహితుడు. ఇది సెన్సార్. భాగ్యస్వామి తర్వాత స్నేహితులు అయిపోతారు. ఇంకో పాట సముద్రాల రచన. పై మెరుగులకే భ్రమపడకయ్యా, మనసే మాయని సొగసయ్య, గుణమే తరగని ధనమయ్య. అంటే నువ్వు దొంగరాముడు అంటే ఆయన పైన దానికి నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు అని చెప్పకు, నాకు అసలు నిజం ఇది అని చెప్పడంలో ఎంత సొగసుగా చెప్పారంటే ఆయన. ఆ పాట అంటే అసలు చాలా చాలా ఇష్టమైన పాట. మనసే మాయని సొగసయ్య, గుణమే తరుగని ధనమయ్య, ఓ మరుమల్లెలలో మావయ్య, మంచి మాట సెలవీవయ్య. నువ్వు తెలుగు భాషలో ఒక డిప్లొమా చేసావు కదా సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీలో. ఈ వయసులో హలో పాపా, ఇక్కడ మేము కూడా చేసాం. ఈ మిత్రుడి ప్రోత్సాహంతో మొదలెట్టాను. గురువు గారు మృణాలిని గారు, అద్దంకి శ్రీనివాస్ గారు, చాలా 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 ఎంజాయ్ చేసాము ఆ క్లాసెస్. తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి వయసుతో సంబంధం ఏంది భార్గవి. ఇప్పుడు నేను రిటైర్ అయ్యి వచ్చిన తర్వాత నీ దగ్గర ఎన్నో నేర్చుకోవాలి నేను. శ్రోతలారా, మీరు నేర్చుకోవాల్సింది మా ముగ్గురికి 65 ఏళ్ళు దాటినాయి. అయినా సరే ఏమో సంగీతం నేర్చుకుంటుంది, మేము తెలుగు నేర్చుకుంటున్నాం, ఏమో వోకల్ నేర్చుకుంటుంది. కాబట్టి మా దగ్గర నుంచి మీరు స్ఫూర్తి పొంది ఇంకా వయసు అయిపోయింది అనుకోబాకండి, మీకు నచ్చింది చేయండి, వయసుతో సంబంధం లేదు. తర్వాత నువ్వు అమెరికాలో పిల్లలకి తెలుగు భాష నేర్పిస్తున్నావు కదా, ఒక బడి లాంటిది పెట్టి. నీకు ఎందుకు నేర్పించాలనిపించింది? మా పిల్లలు చాలా చిన్న పిల్లలు అండి. అప్పుడు వాళ్ళకి
అంటే ఆ స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు, ఇంట్లో మనం ఎంత తెలుగు మాట్లాడినా కలిపి చేసేవాడు. ఎంత నేర్పించినా ఇంగ్లీష్ని కలిపేసుకునేవాడు. సో నా పిల్లలిద్దరిని, ఇంకో మిత్రుడి ఇద్దరు పిల్లల్ని కలిపి నలుగురం కలిసి తెలుగుబడి స్టార్ట్ చేసాం. తెలుగుబడి స్టార్ట్ చేసి అలా 20 సంవత్సరాలు అయింది అండి. అలా మొదలయ్యి ఒటిడింతాయి అన్నట్టుగాను 100 మంది స్టూడెంట్స్గా అయింది మాది. చాలా సంతోషంగా ఉంటుంది. నా జీవితంలో అదొక మధురమైన అనుభవం. నాకు అసలు తెలుగు అంటే మొదటి నుంచి ఇష్టము. మెడికల్ కాలేజ్లో సీట్ రాకపోతే తెలుగు టీచర్ అవ్వాలనే కోరిక ఉండేది నాకు. మా నాన్నగారికి కూడా చెప్పాను అది. అమెరికా నుంచి ఇండియా వచ్చేద్దాం అనుకుంటున్నావు కదా, మరి ఇక్కడికి వచ్చాక నీ ప్రణాళికలు ఏంటి? నా సాధన చేసుకొని వీణలో ఒక స్థితికి రావాలనే కోరిక ఉంది. అట్లాగే చాలా చదవాలి, ఎన్నెన్నో పుస్తకాలు. అవన్నీ చదవడానికి నా జీవితకాలం సరిపోదు. ఆ కాలంలో మా నాన్నగారు ముగ్గురిని చదివించడానికి అవకాశం ఇచ్చిన దేశం అండి ఇది. ఈ దేశాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. మళ్ళీ ఇక్కడికి వచ్చి కొంత చెయ్యాలి, సేవ చెయ్యాలి, ఎక్కడైతే ప్రజలకి అవసరం ఉందో అక్కడ కనుక్కొని చేయాలని నా కోరిక. గాడ్ విల్లింగ్. ఇది కాకుండా ఇంకా ట్రావెల్ కూడా చేయాలి. ఈ దేశంలో చూడాల్సినవి చాలా చాలా ఉన్నాయి, అవన్నీ చూడాలని ఉన్నాయి. నీ కోరికలన్నీ తీరాలని, నీ చాలా సంతోషంగా, ఆనందంగా, హాయిగా ఇండియా వచ్చి హాయిగా గడపాలని కోరుకుంటున్నాను. మీరందరూ ఉన్నారు కదా, తప్పకుండా గడుపుతాను. చివరి కొసమరుపు, మరి ఇంతకీ అసలు వీణ నేర్చుకుంటాను రవీంద్ర భారతి అంది, నాకైతే నమ్మకం లేదు. ఒకసారి టెస్ట్ చేద్దాం. అన్నమయ్య వారి కృతి నిగమ అంతా హిందోళ రాగం సెట్ ఆది తాళం అండి. సో మై ఫ్రెండ్స్, శారదమ్మ ఎన్నో రకాల ఒక డిఫరెంట్ పర్సనాలిటీ. అమెరికా వెళ్ళి ఇన్నాళ్ళు ఉండటం, అక్కడ వీణ నేర్చుకోవటం, అక్కడ పిల్లలకి మా బడిని తెలుగు నేర్పించడం, మళ్ళీ ఇప్పుడు వెనక్కి వచ్చేసి ఇండియాలో సెటిల్ అవ్వాలనుకోవటం, ఇండియాలో ఉన్న ఒక పేషెంట్స్కి ఒక రకమైన వాలంటరీ వర్క్ చేయాలనుకోవటం, ఇన్ని వినూత్నమైన ఆలోచనల తేనెపట్టు బుర్ర. నాకు కూడా మంచి స్నేహితురాలు. నేను అంతకుముందు చెప్పాను, నేను నా గురువాణంలో రాశాను ఆ నలుగురు అని. అంటే రేపు నేను పోయిన తర్వాత నన్ను మోసే నలుగురు, దాంట్లో ఒక అంత స్నేహితురాలు నాకు. సో ఈరోజు ప్రోగ్రాం చాలా చక్కగా మనస్సు నిండుగా ఉంది వాళ్ళ. ఎందుకంటే ఇద్దరు స్నేహితులు రాళ్ళు, 40 ఏళ్ళ రాళ్ళు వీళ్ళు. వజ్రాలు. ఎంత మనస్సు విప్పి వజ్రాలు, వైడూర్యాలు. నిజంగానే ఈ ఇద్దరు సరస్వతులు వచ్చి మా ఇంటిని ధన్యం చేసినందుకు నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ. మాటలతో స్వరాలే షికారుకెళ్తే గీతం, అందంగా నిశ్శబ్దం తలంచుకుంటే సంగీతం.